వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ విజయసాయి రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేసిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. పదకొండు వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండ చిలువ హల్చల్. భయాందోళనకు గురైన వాహనదారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ కౌన్సిలర్ను అప్పగించాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నాయకులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. వారు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. చిన్ను, అరే చిన్ను, బండి జాబీ తీసుకుంటే అయిపోతుంది కదా. కెమెరా దేనికి నేను కూడా పోయేస్తాను. బండి అటు పెట్టేస్తా. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డుకు లాగుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్లు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు. 2 రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్ మోహన్తో 2013లో వివాహం జరిగిందని, తాను హిందువు కాగా మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో తనకు మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్ద మనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్లు శాంతి స్పష్టం చేశారు. బ్యాండ్ పేపర్పై ఇద్దరం విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు 2 కవల పిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లలను చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని, విడాకులు తీసుకున్న తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. తన పిల్లలు 2 ఆడపిల్లలు కావడంతో వారి కోసం తను మదన్ మోహన్ పెట్టే బాధలు భరించినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగం వచ్చింది 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలల ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం. ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసినాం. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదైనా నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే వీళ్ళు జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసింది. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన నేనేం తప్పు చేయలేదు సార్. తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలల బిడ్డ నేనే పోసిన, నేనే కన్నా. ఇద్దరిని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను మీకు. నేను ఇంకొక భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను నేను మీకు అబద్ధం చెప్పను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు. తన బిడ్డల్ని చూసుకుని ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను. అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి అర్థం జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ నిరుద్యోగులు డిఎస్సికి బాగా ప్రిపేర్ కాండి. 11,000 ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేదని, పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. స్థానిక ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వటానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేశారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి
నిరుద్యోగ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో కానీ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ను పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది 10 ఏళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొన్ని నెలలుగా. ఇంకా ఆలస్యం అయితే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు. 19 ఫిబ్రవరి 2024 గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. దాదాపు 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. 4,03,645 క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. 3,02,172 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకి 9/6/2024 నాడు అపియర్ కూడా అయ్యారు. రిజల్ట్స్ కూడా ప్రకటించాం. 7/7/2024 31,382 మంది అభ్యర్థులు ప్రొవిజనల్గా మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం. మెయిన్స్ అంటే దాదాపు 7 పేపర్లు ఉన్నాయి. కాచిగూడ నింబోలి అడ్డాలో మూసివేసిన ఎస్సీ హాస్టల్ మళ్లీ తెరవాలని హాస్టల్లో చదువుకున్న పూర్వ ప్రస్తుత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైనదని హాస్టల్ విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి ఈ భవనాన్ని మాత్రం పట్టించుకోవటం లేదని పూర్వ విద్యార్థుల లింగస్వామి పేర్కొన్నారు. ఈ హాస్టల్లో ఉండి ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని వెంటనే ఈ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. సొంత భవనం వదిలిపెట్టి అద్దె ఇండ్లలో హాస్టళ్లు నడపడం పరమార్థం ఏమిటని వారు ప్రశ్నించారు. కాసుల కకృతి కోసమే ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లు నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు అంతా ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు తదితర మంచి స్థానాల్లో ఉన్నారని అన్నారు. నిర్మించాలి సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు వెంటనే హాస్టల్ వెంటనే. ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థిని, నేను రైల్వేలో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే గత ఒక 2-3 సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ని క్లోజ్ చేద్దాము, కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ని క్లోజ్ చేశారు. అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి అన్న ఇది క్లోజ్ అవుతుంది, దయచేసి మీరు రండి, మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో పాటుగా అప్పుడున్న వాళ్ళని కూడా వచ్చి చాలాసార్లు అనేక సార్లు ఓపెన్ చేయండి, ఇది పద్ధతి కాదు, విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం. కరోనా సాకు మూలాన ఇది
క్లోజ్ చేసేశారు. సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది 1972లో ఓపెన్ అయినటువంటి ఈ హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పేరు పేరును చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు, వారన్న మల్లు రవి, తర్వాత అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న పూర్వ విద్యార్థి అద్దంకి దయాకర్ గారు. సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా మనం చదువుకున్నాం, మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది. అది గవర్నమెంట్కు మేము సానుకూలంగా చెప్తున్నాం. ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా మంచివారు, మాకు తెలుసు. దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది. మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుందని చెప్పినారు. ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అది అందజేస్తాం. మరి రిపేర్ చేసుకొని విద్యార్థులను ఇంట్లో సరిపోతుంది కదా, మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ని విద్యార్థులకు దూరం చేసి ఆ సవతి తల్లి లాంటి ఆ పాత బిల్డింగ్లు, తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లు, అధికారులు, రాజకీయ నాయకులు మీరందరూ కుమ్ముక్కయ్యి ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి? అది ప్రధానంగా మేము అడుగుతున్నాం. సో కాబట్టి మీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతులారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మేమందరం ఉద్యోగులం, కానిస్టేబుళ్ళు, టీచర్లు, కండక్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరు చేయగలరు. అదే కేసీఆర్ అనుకున్నాడు సచివాలయం చాలా బాగుండే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం కేశవపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి దర్శించుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తరువాత తొలిసారి మండలంలో పర్యటించిన ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రంలోని దాస్ నగర్ వెళ్లే మార్గంలో తప్పతాగి అతివేగంగా కారు నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పద్మ, పోచవ్వ అక్కడికక్కడే మృతి చెందారు.
మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే పాఠశాలలో 8వ తరగతి చదువుకున్న రిషిక ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో రిషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను 2వ ఆదివారం తల్లిదండ్రులు చూడడానికి వస్తారు. ఈ క్రమంలో వారిని ఔటింగ్ కు తీసుకువెళ్లి తినిపించి తిరిగి పాఠశాలలకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు నడుపుతున్న సతీష్ నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిఐ సుధీర్ రావుతో పాటు ఎస్ఐ సతీష్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ఖమ్మం జిల్లా మదిర మండలం మాటూరుపేట లింక్ రోడ్ నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారులు వెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో ఉండే కొండచిలువ మైదాన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం, మరోపక్క ఆసక్తిగా తిలకించారు. ఎవరి తోటలు రాయి
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎంపీ విజయసాయిరెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేసిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. పదకొండు వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండ చిలువ హల్చల్, భయాందోళనకు గురైన వాహనదారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.